డిన్నర్లో బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత కాసేపటికి పుచ్చకాయ తిన్నారు. కట్ చేస్తే ఆ నలుగురు కుటుంబ సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ముంబైలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్కి గురిచేసింది. మరోసారి డేంజరస్ ఫుడ్ కాంబినేషన్స్ పై చర్చకు దారితీసింది. ఆరోగ్యకరమైన ఆహారమే అయినా కొన్ని కాంబినేషన్స్ చాలా డేంజర్. అలాంటివి తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం. అసలు ఎలాంటి ఫుడ్స్ కలిపి తీసుకోకూడదు, అవి తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, డైలీ లైఫ్లో మనకు తెలియకుండానే తీసుకుంటున్న డేంజరస్ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటి? మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ ఒక యంత్రం లాంటిది. అది సక్రమంగా పనిచేయకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మనం రోజువారీ తీసుకునే ఆహారంలో చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా మనం కలిపి తింటున్న కొన్ని ఫుడ్ కాంబినేషన్లు జీర్ణ వ్యవస్థపై అత్యంత దారుణమైన ప్రభావం చూపుతాయి. మనం తీసుకుంటున్నది హెల్దీ ఫుడ్డే కదా అనుకోవచ్చు, కానీ హెల్దీ ఫుడ్ అయినా కొన్ని కాంబినేషన్లు ఏకంగా ప్రాణాంతకం. వాటి గురించి అందరూ అవగాహన పెంచుకోవాలి. లేకపోతే కోరి ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. మనం డైలీ లైఫ్లో మనకే తెలియకుండా ఎలాంటి ప్రమాదకర ఫుడ్ కాంబినేషన్లు తీసుకుంటున్నామో తెలుసా? ఆ ఆహారం మన జీర్ణ వ్యవస్థను ఎంతలా దెబ్బతీస్తుందో తెలుసా? ఖచ్చితంగా ఇది తెలుసుకొని తీరాలి. సిట్రస్ పండ్లు అంటే విటమిన్ సి పుష్కలంగా లభించే ఫ్రూట్స్ ఇవి. అంటే నిమ్మకాయ, నారింజ, బత్తాయి, ద్రాక్ష ఇవన్నీ సిట్రస్ పండ్ల జాబితాలోకే వస్తాయి. ఈ పండ్లు శరీరానికి చాలా మంచివి. ఇక పాలు, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారంలో పాలు ఒక ముఖ్యమైన భాగం. పాలల్లో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి12, పొటాషియం వంటి అత్యవసర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డాక్టర్ దగ్గరకు వెళితే మనకు ఇచ్చే మొదటి సలహా ఏంటో తెలుసా? రోజు ఖచ్చితంగా ఒక గ్లాసు పాలు తాగమని. సో మొదట చెప్పుకున్న సిట్రస్ పండ్లు, పాలు ఆరోగ్యానికి చాలా మంచివి కదా. కానీ ఆ రెండింటినీ కలిపి తీసుకుంటే మాత్రం మనం డేంజర్లో పడ్డట్టే. వీటి కాంబినేషన్ జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. సిట్రస్ పండ్ల ఆమ్లత్వం పాలలో గడ్డకట్టే ప్రక్రియను పెంచుతుంది. ఈ కలయిక వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొంతమందిలో వికారం లేదా వాంతులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంతెందుకు, చాయ్తో సమోసా మనకు ఎంత బెస్ట్ కాంబినేషనో కదా. నిజానికి ఇది కూడా చాలా డేంజర్ కాంబినేషన్. చాయ్తో సమోసా, పకోడీలు తినడం చాలా కామన్. కానీ వీటిలో ఉన్న ఉప్పు, నూనె డైరీని కడుపులో కలగలిపి ఫెర్మెంటేషన్ కు దారితీస్తాయి. దీంతో గ్యాస్, బ్లోటింగ్, అజీర్ణం సమస్యలు వస్తాయి. ఇక భోజనం తర్వాత ఫ్రూట్స్ తీసుకునే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఇది కూడా డేంజరస్ కాంబినేషన్ లో ఒకటి. భోజనం తర్వాత వెంటనే పండ్లు తింటే జీర్ణక్రియ మందగించి కొందరిలో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పండ్లు సాధారణంగా త్వరగా అరిగిపోతాయి. కానీ భోజనం తర్వాత తిన్నప్పుడు పండ్లు జీర్ణాశయంలోని ఆహారంతో కలిసి ఎక్కువ సమయం అక్కడే ఉండిపోతాయి. దీనివల్ల అవి పులిసిపోయి గ్యాస్ లేదా కడుపు ఉబ్బరానికి దారితీయొచ్చు. భోజనం తర్వాత నిమ్మ, ద్రాక్ష, నారింజ వంటి సిట్రస్ పండ్లు తింటే కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగి అసిడిటీ లేదా గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉంది. చికెన్, ఫిష్ లేదంటే గుడ్లను పెరుగు లేదా పాలు వేసి తయారు చేయడం చాలా మందికి అలవాటు. కానీ ఇది కడుపులో బరువు, బ్లోటింగ్, యాసిడిటీకి కారణమవుతుంది. కొందరిలో చర్మ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం కూడా కొన్ని డేంజరస్ ఫుడ్ కాంబినేషన్లు ఉన్నాయి. పెరుగు, పండ్లు కలిపి తీసుకున్నా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెబుతుంది. సాధారణంగా పండ్లు చాలా త్వరగా జీర్ణమవుతాయి. కానీ పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండు కలిసినప్పుడు పొట్టలో గందరగోళం ఏర్పడుతుంది. పండ్లలోని చక్కెరలు పెరుగుతో కలిపి పులిసిపోవడం వల్ల శరీరంలో విషతుల్య పదార్థాలు చేరి అలర్జీలు లేదంటే చర్మ సమస్యలు రావచ్చు అని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే చీజ్, మాంసం కలిపి తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రెండింట్లోనూ ప్రోటీన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థపై భారం పెరుగుతుంది. ఈ రెండింటి కలయికలో అధిక మొత్తంలో శాచురేటెడ్ ఫ్యాట్స్, సోడియం ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ ను పెంచి దీర్ఘకాలంలో గుండె జబ్బుల ముప్పును పెంచుతాయి. దీంతో పాటు అన్నం, రోటీ, దాల్, కూరలతో పండ్లు తినకూడదు. ఈ కాంబినేషన్ కడుపులో ఫెర్మెంటేషన్, గ్యాస్, బరువు, అసౌకర్యానికి కారణమవుతుంది. ఫ్రూట్స్ ఎప్పుడైనా ఖాళీ కడుపుతోనే తీసుకోవాలి. భోజనం ముందు లేదా 2 గంటల తర్వాత తీసుకోవాలి. పుచ్చకాయతో ఏ కాంబినేషన్ అంత మంచిది కాదు. మొత్తంగా
మనం ఏం తింటాం, ఎలా తింటాం, ఎప్పుడు తింటాం అనేదే కాదు, ఏ ఏ పదార్థాలు కలిపి తీసుకుంటాం అనేది కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సో ఇలాంటి డేంజరస్ కాంబినేషన్స్ గురించి మరింత అవగాహన పెంచుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.